తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సత్యసాయి సేవా స్ఫూర్తి అపరిమితం. శత జయంతి ఉత్సవాలలో సీఎం చంద్రబాబు. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో 46 విడుదల. హిందువుల ఉనికి ప్రపంచానికి అవసరం. మణిపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు. ఐబొమ్మ రవి కేసులో సిఐడి ఎంట్రీ. రంగంలోకి దిగిన ఈడీ. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు 10,000 బయోగ్యాస్ హీటర్ల పంపిణీ. సీఎం రేఖా గుప్తా. కూటమి సహకారం అభివృద్ధి లక్ష్యాలను ఉద్దేశంగా G20 సదస్సుకు దక్షిణాఫ్రికాకు చేరిన మోదీ. ప్రయాగ్రాజ్లో మాఘ్ మేళా కోసం ప్రత్యేక ఏర్పాట్లు. సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ ఎన్నికల కాంక్షలపై అఖిలేష్ యాదవ్ ఆందోళన. వైరాలో యువతకు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వీడ్కోలు పలికారు. వారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ విజయలక్ష్మి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి అక్కడి నుండి పుట్టపర్తి బయలుదేరారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, లోకేష్ ఘనస్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, సత్యసాయి బాబా సందేశాలు లక్షల మందిలో పరివర్తన తెచ్చాయని పేర్కొన్నారు. నీటి సమస్యలను తొలగించేందుకు బాబా అనేక ప్రాజెక్టులు చేపట్టారని, విరాళాలను పూర్తిగా సేవా కార్యక్రమాలకు వినియోగించినట్టు తెలిపారు. ఎంతో మందికి ఉచిత విద్య, లక్షల మందికి తాగునీరు, వైద్య సేవలు అందించడంలో సత్యసాయి సంస్థలు కీలకంగా పనిచేశాయని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్కు భారీ స్థాయిలో వాలంటీర్లు ఉన్నారని, మానవ సేవే మాధవ సేవ అన్న సిద్ధాంతాన్ని బాబా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. భగవాన్ క్రియేటెడ్ a unique model of service, free, high quality, value based education from primary to PhD, free world class health care and doctors free service, major drinking water supply projects, voluntary service, Sri Sai Sevakulu. Here I am seeing even devotees. I remember his days of bhajans and preachings here. Same discipline devotees are maintaining. I am very happy about it. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జీవో 46ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ విధి విధానాలు ఖరారు చేస్తూ రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. వార్డు సభ్యుల రిజర్వేషన్లకు 2024 కుల సర్వే డేటాను, సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనగణనను ఆధారంగా తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియకు స్పష్టత లభించింది. మణిపూర్ పర్యటనలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హిందువులు లేకుంటే ప్రపంచం నిలదొక్కుకోలేదని వ్యాఖ్యానించారు. దేశం ఎన్నో సంక్షోభాలను చూసినా భారత నాగరికత శాశ్వతమైందన్నారు. అమెరికా సుంకాల వివాదాల నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన అత్యవసరమని, దేశ బలం అంటే ఆర్థిక బలమని తెలిపారు. ఎవరి మీద ఆధారపడని ఆర్థిక వ్యవస్థ అవసరమని భగవత్ సూచించారు. నక్సలిజం తగ్గించడం, బ్రిటిష్ పాలనలో భారత పోరాటాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. परिस्थिति का विचार तो सबको करना पड़ता है, लेकिन आप देखो परिस्थिति आती है और जाती है. देखो दुनिया में सब देशों पर तरह तरह की परिस्थिति आई गई, कुछ देश उसमें समाप्त हो गए. यूनान, मिस्र, रोमा सब मिट गए जहां से. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. तो भारत ये एक अमर समाज, अमर सिविलाइजेशन का नाम है. बाकी सब आए, चमके, चले गए, लेकिन इन सब के उदय और अस्त हम नहीं देखे और हम अभी भी है और रहेंगे, क्योंकि एक बेसिक नेटवर्क ऐसा हमने बनाया है अपने समाज का.
उसके चलते हिंदू समाज रहेगा। हिंदू नहीं रहेगा तो दुनिया नहीं रहेगी, क्योंकि ये जो धर्म नाम की चीज है जिसका मैंने उल्लेख किया, समय समय पर उसको जीकर दुनिया को देना ये हिंदू समाज ही करेगा। उसका ये ईश्वर प्रदत्त कर्तव्य है। రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి పైరసీ కేసులో తెలంగాణ సిఐడి అధికారికంగా విచారణలోకి దిగింది. సైబర్ క్రైమ్ ఈడీ నుంచి కీలక వివరాలు సేకరించిన సిఐడి రవి నవంబర్ 6న ఫ్రాన్స్ నుంచి వచ్చి కూకట్పల్లిలో అరెస్ట్ అయినట్టు ధృవీకరించింది. రవి 21,000కు పైగా సినిమాలు పైరసీ చేశారని విచారణలో తేలింది. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ సర్వర్లతో 17 వెబ్సైట్లు నడిపిన విషయాలు బయటపడ్డాయి. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ అనుమానాలతో దర్యాప్తు వేగవంతం చేసింది. రవి ఖాతాల్లో 20 కోట్లు క్రిప్టో ద్వారా భారీ లావాదేవీలు జరిగినట్టు గుర్తిస్తూ మరిన్ని వివరాలు సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. సీఎం రేఖా గుప్తా ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా 10,000 హౌస్ హోల్డ్లకు బయోగ్యాస్ హీటర్లు పంపిణీ చేయబడతాయని ఆమె పేర్కొన్నారు. దీని లక్ష్యం చెక్క, కోల్ వంటివి కాల్చే అవసరాన్ని తగ్గించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇవి ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణమని సీఎం తెలిపారు. ప్రత్యేకంగా వాచ్మెన్లకు ఎలక్ట్రిక్ హీటర్లు అందించడం, వారికి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నగరంలో శుద్ధమైన గాలి కోసం సహకరిస్తుందన్నారు. प्रदूषण के खिलाफ दिल्ली का युद्ध जो है, उस श्रृंखला में दिल्ली सरकार के द्वारा ये पॉजिटिव प्रयास एक और, जिसमें बायोगैस फ्यूल जो हमारे यहाँ लकड़ी जलाने से, जो कोयला जलाने से लगातार दिल्ली के प्रदूषण का एक इनपुट बनता है, उसको कम करने के लिए हमने आज ये प्रयास शुरू किया है कि हम दिल्ली में RWS को 10,000 हीटर देंगे CSR के माध्यम से, और जनता को ये प्रेरित करेंगे कहीं भी किसी भी ब्लॉक में कहीं भी लोग, चौकीदार या बाकी लोग भी लकड़ी जला करके प्रदूषण का कारक ना बने। इस प्रयास के द्वारा हमें उम्मीद है कि सभी RWS को हम जागृत कर पाएंगे, प्रेरित कर पाएंगे कि वो अपने अपने एरिया में इस चीज का ध्यान रखें कि किसी तरीके की भी लकड़ी ना जले, कोयला ना जले, और उनको इलेक्ट्रिक हीटर दे करके हम अपने चौकीदार भाइयों को एक सहायता देंगे, एक सुविधा देंगे, और दिल्ली के प्रदूषण को कम करने में हमारी ओर से मदद मिलेगी। लेकिन जो भी आप लोग अवॉइड करेंगे जो इस पहल में आगे बढ़ेगी, बिल्कुल हम पूरी दिल्ली में, क्योंकि जब तक दिल्ली के लोग स्वयं इस मुहिम में नहीं जुड़ेंगे तब तक चीजों को उतनी बेहतरी से नहीं किया जा सकेगा। तो जरूरी है दिल्ली की जनता, दिल्ली की RWS, दिल्ली के लोग और दिल्ली के प्रदूषण से परेशान हर व्यक्ति को इसमें सहयोग देना होगा। सरकार पॉजिटिव नोट पे अपने हर काम कर रही है और आगे करती रहेगी, इसलिए पूरी दिल्ली में हम अपनी सभी RWS को इस मुहिम से जोड़ेंगे और जो अच्छा काम करेंगे उन्हें सम्मानित करेंगे। G20 సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా జోహెన్స్బర్గ్కు చేరారు. ఎయిర్పోర్ట్లో రెడ్ కార్పెట్ స్వాగతం, సాంప్రదాయ నృత్యాలు, వేదమంత్ర పఠనాలతో ఘన ఆతిథ్యం లభించింది. మోదీ మాట్లాడుతూ ప్రపంచ దేశాల అధినేతలతో కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఆసక్తిగా ఉన్నారని, కూటమిలో పరస్పర సహకారం, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రవాస భారతీయ చిన్నారులు, రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకడం ఈ సదస్సుకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ప్రయాగ్రాజ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాఘ్ మేళా విజయవంతంగా గొప్పగా జరగనుందని ప్రకటించారు. భక్తుల సౌకర్యం కోసం AI ఆధారిత జనసందడి మానిటరింగ్, అంతర్రాష్ట్ర క్రౌడ్ కంట్రోల్ ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. మేళా సందర్శకుల కోసం 3,800 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మహాకుంభ ఏర్పాట్లలో స్థానికుల సహకారం కోసం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. नगर विकास के द्वारा CCTV कैमरे से और आर्टिफिशियल इंटेलिजेंस युक्त कैमरे सहित 400 कैमरों के माध्यम से क्राउड मॉनिटरिंग और क्राउड डेंसिटी एनालिसिस और इंसिडेंट रिपोर्टिंग, स्वच्छता और सुरक्षा निगरानी की व्यवस्था भी उसके माध्यम से यहाँ पर करने की व्यवस्था इस पूरे मेले के लिए की जा रही है। यातायात और भीड़ नियंत्रण करने के लिए भी यहाँ पे अंतर जनपदीय और अंतर राज्यीय कार्य योजना भी विकसित करने के लिए यहाँ पे निर्देश दिए गए हैं, जिसको लेकर के यह कार्य यहाँ पे बढ़ेंगे। यहाँ पे लोग सभी से इन्होंने तैयारी कर ली है। 3800 के आसपास यहाँ पे हमारी परिवहन निगम की बसेज काम करेंगी, जिसमें 3000 परिवहन निगम की बसेज होंगी, 75 शटल बसेज यहाँ पर मेला क्षेत्र के अंदर
सिटी से मेले क्षेत्र में जाने, मेला क्षेत्र से सिटी तक उन्हें लाने के लिए इलेक्ट्रिक बसेज के रूप में यहाँ पे रहेंगी और 200 बसेज यहाँ पे रिजर्व में रहेंगे। टेंट सिटी का निर्माण भी यहाँ पर इस दौरान किया जा रहा है। సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రధాని ఎన్నికైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అధికారులను ఎవరో ఇతరులు నియంత్రిస్తున్నారని, వారు ఏం చేస్తారో అర్థం చేసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు. అందువల్ల యూపీలో ఎస్ఐఆర్ కోసం సమయ పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు సమయం ఉన్నందున ప్రతి అసెంబ్లీ స్థానంలో 50,000కు పైగా పేర్లను ఓటర్ లిస్ట్ నుండి తొలగించే కుట్రను సమాజ్వాదీ పార్టీ ఎదుర్కొని విఫలం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. यही स्टेट है जहां प्रधानमंत्री जी हैं और अधिकारी किसी और के कंट्रोल में हैं, तो समझ लीजिए अधिकारी क्या करेंगे हमें। इसलिए हमारी मांग है कि एसआईआर का समय उत्तर प्रदेश में और बढ़ाया जाए। अभी चुनाव को समय है, बहुत दूर है चुनाव अभी, हालांकि दिन ज्यादा नहीं है। चैट जीपीटी पे पूछें तो दिन कितने हैं, कोई पूछ के बताया हमें, कोई पूछ के बता दो। 415 दिन, 414 हो गए या एक दिन चला गया। तो आप सोचिए सितंबर में प्रचार शुरू होगा तो दिन कितने बचे हैं। इसलिए हम चाहते हैं समय बढ़ाया जाए जिससे कि यहाँ की वोटर लिस्ट ठीक बनाई जा सके। और ये जो साजिश है कि हर विधानसभा में उत्तर प्रदेश में, वेस्ट बंगाल में 50,000 से ज्यादा वोट काटे जाए, इस साजिश को नाकाम करने के लिए समाजवादी पार्टी और हम सब लोग तैयार हैं। వైరా నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్తో పాటు 21 కోట్లతో నిర్మించి 7 సబ్స్టేషన్ల శంకుస్థాపన చేశారు. బడుగు బలహీన వర్గాల యువతకు ఉన్నత విద్య ద్వారా అవకాశాలను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు బట్టి. గత పాలనలో మహిళలు మోసపోయారని విమర్శిస్తూ తమ ప్రభుత్వం వడ్డీ రహిత రుణాలు, ఉచిత బస్సు సౌకర్యాలు, రేషన్ బియ్యం అందించిన ఘనతను వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.